Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. మహాభారతంలోని ఇద్దరు శక్తివంతమైన మహిళల గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో చూసి తప్పకుండా తెలుసుకోండి. ఆ మహిళలు ఎవరో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతంలో కుంతి, గాంధారి ఇతిహాసంలోని సంఘటనల మలుపులను ప్రభావితం చేసిన ఇద్దరు శక్తివంతమైన మహిళలు. అందుకనే మహాభారతంలో కుంతి, గాంధారి పాత్రలకు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. 100 మంది సంతానం ఉన్న గాంధారి 5గురు సంతానాన్ని పెంచిన కుంతి ఇద్దరూ నేటి పిల్లల పెంపకానికి ప్రామాణికం. ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి బహు సంతానవతి అని వరముంది. ఆమెకు సంతానపేక్ష ఎక్కువే అయినా భర్త సంతానమంతా ధర్మం తప్పి ప్రవర్తించిన తాను మాత్రం ధర్మం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిలిచి మాట్లాడిన వ్యక్తిత్వం గాంధారి సొంతం. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి నాకు విజయం కలగాలి అని ఆశీర్వదించమంటాడు. దీంతో అప్పుడు గాంధారి నిర్మొహమాటంగా ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం, నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు, ఆయనకి వశవర్తివై ప్రవర్తించు, అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు, దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు, నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధన అంటూ కొడుకుని ముందుగా హెచ్చరించింది. కురుక్షేత్ర యుద్ధ భూమిలోకి గాంధారి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు. ముఖ్యంగా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోయి ఆమె కోపం అటు ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్ర వ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది, అన్నీ నీకు తెలుసు కృష్ణ, వీరందరూ మరణిస్తారని తెలుసు, నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు, దీనికంతటికీ కారణం కృష్ణ నువ్వే, నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చుగాక అని శపించారు గాంధారి. అది విన్న కృష్ణుడు నవ్వి, అమ్మ, ధర్మం వైపు నిలబడిన నాకు నువ్విచ్చే కానుక ఇదా అని అన్నాడు. ఆ మాటతో అంతటి కోపంతో ఉన్న గాంధారి కూడా కుంచుకుపోయింది. ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకొని మరణించిన 100గురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా బతకలేదు కదా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది మరణించారంటూ వ్యాఖ్యుతలు చెంది కుంతి బిడ్డల పంచేంగిరి జీవితం గడుపుతూ భీముడనే మాటలు వినలేక ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయింది. అక్కడ దావాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టింది గాంధారి. పాండవుల తల్లి కుంతీదేవి. నిజానికి ఆమె కుంతి భోజుని కుమారే కాదు, సూరసేనుడి కుమార్తె. అందుకే కుంతి శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు వృధా. కుంతి భోజుడు పెంచుకుంటాడు కనుక కుంతీదేవి అయ్యింది. అయితే భారతంలోని కుంతి ఎదుర్కొన్న ఉదాత్త పదాలు, ఆమె సహనం, గొప్ప లక్షణాలు అన్నీ ఆశ్చర్య కలిగించేవి. అంపశయం మీద ఉన్న భీష్మాచార్యులు ఎవరి క్షేమ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు కుంతీదేవి గురించి ఒక మాట అన్నారు. అసలు ఆ కుంతీదేవి లాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం గల తల్లి అన్నారు. ఇది మహాభారతంలోని గాంధారి అలాగే కుంతిల ఒక వ్యక్తిత్వం. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వమో మీరు చూశారు కదా. ఇలాంటి వ్యక్తిత్వమే ప్రతి తల్లికి ఉండాలి అని కోరుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు రహస్యవాణి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.